హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి స్క్రీన్ చూడడానికి కంటిన్యూస్గా అవ్వలేదంటే కొంచెం అవుట్ సైడ్ వర్క్ ఉండడం వల్ల, కానీ మన స్ట్రాటజీస్ మాత్రం అలాగే ఓపెన్లో ఉంచడం జరిగింది. సో 23,690 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది. టైం 9:55 అయింది. సో మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే 23,700 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో మనకి ఆల్మోస్ట్ అదే రేంజ్లో అవుతూ ఉంది. మనకి సిఈ సెట్ కొంచెం ప్రాఫిట్ వస్తే, మీరు ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేస్తారంటే మనం సెల్ చేసిన ప్రీమియంలో హాఫ్ కరిగిపోతే ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేయండి. అది సిఈ సైడ్ ఎగ్జిట్ అయిపోయి ఇంకొక సిఈ పొజిషన్ తీసుకున్నాము. మన క్వాంటిటీ కొంచెం పెంచడం జరిగింది. 225 నుంచి 300 సెల్లింగ్ చేయడం జరుగుతుంది రెండు సైడ్లను. 300 క్వాంటిటీని 8.75 దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టి వెయిట్ చేస్తూ ఉన్నాను. మనకి ఈరోజు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంచెం బై చేద్దామని చెప్పి చూస్తున్నాను. మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ నుంచి ఎవ్రీ ఇయర్ 2 times ఇంట్రెస్ట్ లాగా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి వస్తుందండి. వాటిని కూడా మీరు బై చేసి లైక్ క్యాష్ కాంపోనెంట్ లాగా మనం వాటిని ప్లేట్ చేసుకోవచ్చు. మనకి 9 రూపీస్ ఇంట్రెస్ట్ వరకు అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. వాటిని కంటిన్యూస్గా బై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది సెకండ్ సోర్స్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్స్ లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ మార్కెట్ ఫ్లాట్గా ఉండే రేంజ్లోకి వచ్చేసింది. 23,700 దగ్గర చూసాం కదా, రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పి అక్కడే కన్సాలిడేట్ అయ్యేటట్టు ఉంది ఈరోజు మొత్తానికి. ఈరోజు ఆల్ఫా ఈటీఎఫ్ని కూడా యాడ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఆల్మోస్ట్ 1.5% తగ్గింది. సో వాటిని కూడా లిమిట్ ఆర్డర్ పెడతాను. మామ్ 30 ఈటీఎఫ్ను కూడా ఇప్పటివరకు యాడ్ చేయలేదు. ఇప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. అలాగే స్మాల్ క్యాప్ ఈటీఎఫ్లు కూడా బాగానే పడ్డాయి. ఈరోజు వాటిని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. అన్నిటికీ లిమిట్ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఎగ్జిక్యూట్ అయితే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తాను. చూద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 250 కూడా 1% పడ్డది. వాటిని కూడా లిమిట్ ఆర్డర్ పెడతాను. వాటిని పూర్తిగా డెలివరీ తీసుకుంటాను. చూడండి, పిఈ సైడ్ సిఈ సైడ్ రెండింటికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా పొజిషనల్గా హోల్డ్ చేస్తున్నాను. 2,800 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. ఒక సైడ్ అయితే 1,500 రూపీస్ని బుక్ చేయడం జరిగింది. సో ఇలా రోజు మీరు ఎంతో ఒక 2,000 నుంచి 3,000 వరకు అలాగా టార్గెట్ పెట్టి ఎగ్జిట్ అవుతా ఎంటర్ అవుతా చేస్తూ ఉండండి. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు మంచి క్యాపిటల్ని అక్యుములేట్ చేయగలరు. ఎప్పుడైతే మీరు కొంచెం క్యాపిటల్ అక్యుములేట్ చేశారో వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. హాఫ్ లిక్విడ్ కేసులోను హాఫ్ ఈటీఎఫ్లోను డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. ఈ లిక్విడ్ కేసులో డిప్లాయ్ చేసింది ఒకేసారి విత్డ్రా చేసి వాటిని మళ్ళీ ఈటీఎఫ్లోకి రీఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అది చెప్పాను కదా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై చేద్దామని చెప్పి. చూడండి, 1018 ఉంది కదా, అది ఇంట్రెస్ట్ రేట్ అండి. జిఎస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, లాస్ట్ 4 digits ఇయర్ ఆఫ్ ఎక్స్పైరీ. సో ఈ ఇంకే వాచ్ లిస్ట్లో యాడ్ చేశాను. వీటిని మనం యాడ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. ఈసారి 2-3 గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాడ్ చేస్తే మనకి రెగ్యులర్గా ఇంట్రెస్ట్ మన బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా వచ్చి పడుతూ ఉంటుంది. సో మన లిమిట్ ఆర్డర్ పెట్టిన ఈటీఎఫ్లు అన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఆల్ఫా ఈటీఎఫ్ ఎగ్జిక్యూట్ అయిపోయి స్మాల్ క్యాప్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నాను కదా, 150 క్వాంటిటీని తీసుకున్నాను. ఆల్మోస్ట్ 16,000 ఎంత అయింది. సో వాటిని కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మనకి ఈ 2 పొజిషనల్ ట్రేడ్స్ ఉన్నాయి కదా, మన స్ట్రాటజీ ట్రేడ్స్, వాటిని రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఐటీ ఈటీఎఫ్లు అయితే ప్రస్తుతానికి మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంక లిక్విడ్ కేసు చూడండి, అది 6% నుంచి 6.5% ఎవ్రీ ఇయర్ రిటర్న్ వస్తుంది. సో వాటిని కొంచెం యాడ్ చేయండి. అలాగే మనకి గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంచెం యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. సో ఇవి మనకి వీటి నుంచి వచ్చే రిటర్న్ కాకుండా మన స్ట్రాటజీ నుంచి అట్లీస్ట్ 1.5 నుంచి 2% ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా. సో వాటిని కూడా మీరు చూస్తూ ఉండండి. చూడండి, మళ్ళీ మార్కెట్ అదే రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది 23,700 దగ్గర.
సో మనకి ఈరోజు కొత్తగా ఇంకా పొజిషన్స్ తీసుకునే ఛాన్స్ లేకపోవచ్చు. అదే పొజిషన్స్ని రేపు క్యారీ ఫార్వర్డ్ చేద్దామని అనుకుంటున్నాను. పిఈ సైడ్ ఏమన్నా ప్రాఫిట్ కొంచెం వస్తే దాన్ని బుక్ చేసేసి కొత్తగా పొజిషన్స్ తీసుకుంటాను. మనకి రెండు సైడ్ ఆల్మోస్ట్ 1000 పాయింట్ నుంచి 1100 పాయింట్స్ సేఫ్ సైడ్లో ఉన్నాం కాబట్టి మనకి అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే. సో ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఓపెన్ అయిన పొజిషన్స్ కూడా మనకి ప్రాఫిట్లోనే కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ 4 days నుంచి మనం ప్రాఫిట్లోనే ఉన్నాము. సో ఈరోజు ఇంకేం ట్రేడ్ లేవండి. కొంచెం టైం లేకపోవడం వల్ల స్పెండ్ చేయడానికి అవ్వలేదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. రేపు ఫుల్ టైం స్పెండ్ చేయడానికి టైం ఉంది. సో కొత్త వీడియోతో టుమారో మళ్ళీ మనం మంచి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేద్దామండి.